అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో గెస్ట్ గా ఉన్నారు పొలిటికల్ ఎనలిస్ట్ అశోక్ కుమార్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంలోని వైవి సుబ్బారెడ్డి గారి పిఏ చిన్న అప్పన్న ప్రధాన నిందితుడుగా ఉన్నారు. కానీ ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు మాత్రం మీడియా ముందుకు వచ్చి ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయనకి నాకు సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి దాని గురించి మీరేమంటారు? అంటే బలిపోసు అయిపోయినాడు కదా చిన్నప్పన్న. సరే, ఆయనకి సంబంధం ఉన్నదా లేదా పక్కన పెట్టేస్తే, ఈ వైఎస్ఆర్సీపీ మూలాలు అనేటువంటి అనేక మంది, అంటే పెద్ద తలలు, చిన్నోళ్ళు పాపము ఇప్పుడు సర్పంచులుగా పనిచేసేవాళ్ళు, క్షేత్రస్థాయిలో రప్ప 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 అనేవాళ్ళు, వీళ్ళు ఎవరికి ఎకనామికల్గా లబ్ధి పొందాలా, వాళ్ళంత బలిష్టంగా లేరు. అది వేరే విషయం. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తోడ్పాటుగా ఉందామని చెప్పి అభిమానంతో, సొంత అభిమానంతో ముందుకు వస్తూ ఉంటారు. కానీ డబ్బు లబ్ధి పొందిన వాళ్ళంతా ఎవరైతే విజయసాయి రెడ్డి అన్నారో పైన కోటరీ అని చెప్పి ఇట్లాంటి వాళ్ళు లబ్ధి పొందినారు. అందులో భాగంగా వైవి సుబ్బారెడ్డి అనేటువంటి వ్యక్తి కూడా ఒకడు. ఈయన ఆఖరికి ఏం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్లోనే ఆ వైఎస్ఆర్సీపీ మూలాలలో మాదిర ఒక బలిపశుని తయారు చేసి మొత్తం ఆయన పైన నెట్టేస్తే, ఒక సినిమాలో టెంపర్ సినిమాలో అంటాడు జూనియర్ ఎన్టీఆర్, అయ్యో ఈ స్కామ్లో నేను లేనే అని బాధపడుతున్నానని చెప్పి. ఆ మాదిర ఎన్నైనా స్కాములు చేసేని ఒక్క బలిపోసం చేసేస్తే చాలు, ఆ మనిషి చచ్చిపోవాల్సిన పనిలే. కానీ ఒక 4 ఏళ్ల శిక్ష, 6 ఏళ్ల శిక్ష అని కూడా వేసేసి ఈ న్యాయాలు చట్టాలు వీటిలో లొసుగులు చూసుకొని అతను బయటకు వచ్చేస్తాడు 7-8 ఏళ్ళ తర్వాత. ఈలోపు వీళ్ళు లూటీ చేసినటువంటి 1300 కోట్లు, ఆ 100 కోట్లు, 50 కోట్లు ఎంతైనా కూడా దీన్ని రికవర్ చేయడానికి అంత ఆశమాసి పని కాదు. అది ఎట్టబోయిందో అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఉన్న ఇప్పుడు ₹1 కూడా రికవర్ చేయాల. అదే మాదిర ఈ చిన్నప్ప అన్న వ్యవహారంగా చూస్తే ప్యారల్గా మనకు అనేక కేసులు గుర్తొస్తాయి ఆంధ్ర రాష్ట్రంలో. నిన్న మొన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారిది ఆ వ్యవహారం చూసాం. ఆ మద్యం స్కామ్లో మొత్తం కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పెట్టేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయినారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి పైన 3 ఛార్జ్ షీట్లు పడినాయి. 3 క్లారిటీగా చెప్పినారు 50 నుంచి 60 కోట్లు అంతిమ లబ్ధిదారుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అందుతుంది అన్నమాట. ఈ రోజుకైనా ఒక నోటీసులో ఆయనకు ఒక విచారణలో ఏమీ లేదు. అందరూ ఆ కేసులు ఎవరైతే ఉన్నారో కోటరీల్లో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి తప్ప ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎంపీగా పనిచేసినటువంటి మిథున్ రెడ్డి అందరూ జైలు నుంచి బయటకు వచ్చేసారు. ఒక్క బలిపశు తయారైపోయినాడు పాపం కసిరెడ్డి రాజశేఖర రెడ్డి. దానికి మొత్తం ఆడ అంకురార్పణ ఎక్కడ జరిగిందంటే స్టార్టింగ్లో విజయసాయి రెడ్డి అన్నాడు, కర్త కర్మ క్రియ మొత్తం కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నట్టు. అంటే టార్గెట్ ఫిక్స్ అక్కడ. అదే మాత్రం వైవి సుబ్బారెడ్డి వ్యవహారం చూస్తే ఆయన వాడేటువంటి ఏదో ఆయన మొబైల్లో ఫోన్ నెంబర్ ఉంటుందో అది కూడా చిన్నప్పన్నకి ఇచ్చినాడంట. అంటే అంత అవినాభావ సంబంధం ఉండదు. రెండో పాయింట్, చాలాసార్లు అంటే దాంట్లో అబద్ధంగానే ఉంటే వైసీపీ వాళ్ళు అంత ధైర్యంగా చెప్పరు, టీడీపీ వాళ్ళు అంత ధైర్యంగా చెప్పరు. ఒకనొక సమయంలో ఏమన్నారు, అసలు చిన్నప్పని ఎవరో నాకు తెలీదు, నాకు అడపాడప పరిచయమే. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు సైతం చెప్పినాడు అనమాట ప్రెస్ మీట్లో. ఆ విషయం వచ్చి చిన్నప్పని అనేటువంటి వ్యక్తికి ప్రభాకర్ రెడ్డి, ఎవరైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు ఎంపీగా, ఆయన నుంచి 50,000 డబ్బులు ఇచ్చాడంట. అంటే వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉన్నది కదా అని చెప్పి సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనడము సాక్షాత్తు వైవి సుబ్బారెడ్డి గారు ఇచ్చిన లైనప్ పైనే అన్నాడు. ఏంటంటే వైవి సుబ్బారెడ్డి గారు ఫోన్ కాల్ చేస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అన్న మాదిరి కొంచెం ఆర్థికంగా కొంచెం మనోడు ఫోన్ చేస్తాడో ఆ పిల్లోడికి 50,000 పంపించమంటే, సరే వీళ్ళేం 50 కోట్లు 50 లక్షలు అడగట్లేదు కదా, ఎన్నికలు కూడా దాటినాయి, మనం గెలిచినామని చెప్పి ఆయనకి 50,000 ఇచ్చాడు. ఇంకా చుట్టూరు వాటర్ ప్లాంట్లు పెట్టడానికి ఆ నెల్లూరు కేంద్రంగా అనేక కోట్లు ఖర్చు పెట్టాడు. ఈయనకి 50,000 గొప్ప అప్పన్నకి. తర్వాత ఈ అప్పన్న అనేటువంటి వ్యక్తి స్వయంగా వైవి సుబ్బారెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉండడం వల్లే, సరే సన్నిహితమే లేదు, ఈ వ్యక్తి ఏం చేసినాడు, అక్కడికి పోయినాడు, ఏది బోలేబాబా డైరీ ఎక్కడైతే ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతాల్లో ఉన్నదో అక్కడికి పోయి క్లీన్ చిట్ ఇచ్చేసాడనమాట. బోలేబాబా డైరీకి మాకు కిలోకి ఒక ₹25 దాకా మాకు డబ్బులు ఇస్తే నేను క్లీన్ చిట్ ఇస్తాను, తద్వారా తిరుమలకి మన దగ్గర నుంచి 1000 టన్నులు ప్రతిరోజు సరఫరా అయ్యేట్టుగా నేను చేస్తానని చెప్పి వాళ్ళు చెప్తే వాళ్ళు ఒప్పుకోలే తొలిగా. తర్వాత వైవి సుబ్బారెడ్డి వరకు ఇన్ఫర్మేషన్ రాకుండా ఉంటుందా? ఖచ్చితంగా వస్తుంది. నువ్వు ఒక తప్పు చేస్తావు, ఎవరైనా ఒక తప్పు చేస్తారండి, ఆయన చేసినటువంటి తప్పు ఎంత మూవ్ పెడదాం అనుకున్నా కూడా వాళ్ళ నాయన వరకు దరిచేరదా ఆటోమేటిక్గా ఆయన మందలించాలా లేదా కొడుకుని, ఒరే నువ్వు ఇంక మారుతావు అనుకునే ప్రతిసారి డిసప్పాయింట్ చేస్తున్నావు, ఇంకన్నా మారా అని చెప్పి ఆ తండ్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి చెప్పాలా. అప్పుడు ఆ రోజు తిరుమల కేంద్రంగా టీటీడీ చీఫ్గా కావచ్చు, ఆ ఈఓగా అందరూ వీళ్ళ బ్యాచే కదా ఉండింది, టీటీడీ చైర్మన్గా. ఆ రోజు చెప్పిండొచ్చు కదా, ఇతను చిన్నప్పన్న అనేటువంటి వ్యక్తికి అసలు ఈ డైరీకి సంబంధం లేకుండా అసలు నెయ్యి కొనుగోలులో ఆయనకి సంబంధం లేకుండా చేయొచ్చు కదా. ఆ నెయ్యి కొనుగోలులో ప్రధాన మెంబరు ఈ చిన్నప్పన్న. ఆ రోజు బోలేబాబా వాళ్ళు వీళ్ళకి చెప్పినా కూడా వీళ్ళు మార్పులు చేర్పులు ఏమీ చేసుకోవాలా, అది కూడా వదిలేద్దాము. ఈ చిన్నప్పన్న అనేటువంటి వ్యక్తికి దాదాపు 70 కోట్లు పైన ట్రాన్సాక్షన్స్ ఈ వైవి సుబ్బారెడ్డి వాళ్ళ నుంచి వచ్చిన్నది.
అది దాని నుంచి వస్తుంది అసలు ఏమి తెలియకుండా వస్తుందా అసలు డబ్బులు? అది కూడా పక్కన పెడితే స్వయంగా కోర్టు వరకు పోయి స్టే తెచ్చుకున్నాడు వైవి సుబ్బారెడ్డి. నా యొక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్లు ఎవరు చూసేదానికి లేదు, సిట్ వారు దూకుడు పెంచినారు, నాకు వ్యక్తిగత సమాచారాలు ఉన్నాయని చెప్పి. అంటే నిజం నిప్పు లాంటిది అన్నప్పుడు నేను నిప్పు లాంటి మనిషి అని చెప్పుకునేటువంటి ఇట్లాంటి వ్యక్తులు ఓపెన్గా ఇద్దరు నా స్టేట్మెంట్ ఓన్లీ సిట్ కాదు మొత్తం ప్రపంచం అంతా చూడండి అని చెప్తే అందరూ నమ్ముతారు. ఒరే ఇట్లాంటి వాళ్ళపైక ఒకవేళ ఆపోజిట్ పార్టీ వాళ్ళందరూ నెపాలేస్తున్నారా అని చెప్పి ప్రతిదీ గురిగించి కదా తన కింద నల్లగా ఉన్నది దానికి తెలియనట్టు ఈ రకాన్ని చేసుకుంటా వైవి సుబ్బారెడ్డి ఏదో సేఫ్ అవుదాం అనుకున్నాడు. కానీ ఇట్లాంటికి ఎన్నో చూసింది గతము. పరిటాల రవి గారి కేసుల్లో కూడా ముందు ఎవరైతే మద్దిలచేరు సూర్యనారాయణ రెడ్డి ఉన్నాడో ఆ మనిషి వాడుకున్నటువంటి ముద్దుసీని చంపేశారు. తర్వాత ముద్దుసీని చంపినటువంటి ఓం ప్రకాష్ని చంపేశారు. ఓం ప్రకాష్ కూడా ఏదో లివర్ క్యాన్సర్తో చచ్చిపోయినాడు 1.5 సంవత్సరంలోని. వీళ్ళు సాక్ష్యాలు ఎలిమినేట్ చేసుకుంటూ వస్తారు. స్వయంగా ఈ యొక్క వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో కూడా ఇప్పటికే 3-4 ప్రాణాలతో లేకుండా పోయినారు. అంటే వాళ్ళకు సాక్షులు ఉండకూడదు, బలిపశువుని ఒకరిని టార్గెట్ చేసేసి వాళ్ళని ఎలిమినేట్ చేసేదానికి వాళ్ళు పన్నాగలు ఉన్నారు. ఈ యొక్క వ్యవహారాలన్నీ రాష్ట్ర ప్రభుత్వంలో నిశ్చితంగా పరిశీలించాలని నేనైతే కోరుతున్నామా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అమ్మా. చూసారు కదా, ఇది మన వీడియో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.